అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే మనము బోటీను మామిడికాయ వండుకోబోతున్నాం. బోటీ అనగానే చాలా మంది అమ్మో చాలా కష్టపడి చేయాలి, పేగుల్లోంచి మొత్తం తీయాలి, వేడి నీళ్ళు పెట్టాలనుకుంటారు. ఈ బోటీ అయితే ఆ బోటీ కాదండి. ఆ బోటీ వేరే, ఇది గెల బోటీ. అసలు ఎటువంటి శ్రమ పడక్కర్లేదు. మేము చెప్పే ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, జస్ట్ ఒక 15 to 20 minutesలో మీ కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఏం కూర రానోళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ వీడియో తీసుకుని చాలా టేస్టీగా గెల బోటీ అయితే వండుకోవచ్చు. ఎప్పుడు కష్టపడే బోటీ కాకుండా ఇలా ఈజీగా ఉండే గెలబోటీని కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి. ఇప్పుడైతే ఎలా ఉండాలో చేసి చూపిస్తాం. గెలబోటీకి కావాల్సిన పదార్థాలు: గెలబోటీ, 2 మామిడికాయలు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, నూనె, ఉప్పు, కారం, పసుపు, 2 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ అయితే మామిడికాయని ఇట్లా చెక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఏ సైజ్ అయినా పర్లేదండి, కొద్దిగా పెద్ద అయినా త్వరగానే మగ్గిపోతుంది మామిడికాయ. కాబట్టి కొద్దిగా మీడియం సైజ్ అయినా, చిన్న సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా మీ ఇష్టం, ఎలా అయినా కోసుకోవచ్చు. చూసరికి ఇలా కోసుకుంటే సరిపోద్ది. 100 రూపాయలు గెలబోటీ తెచ్చాం కాబట్టి అందులోకి సరిపడా పులుపు 2 మామిడికాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కూర కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నూనె పోసుకుందాం. నూనె వేడైపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మనకి దోరగా వేగాలండి, మరీ బ్రౌనిష్ కలర్లోకి అయితే రాకూడదు. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మన గెలబోటీని అయితే వేసుకుందాం. ఈ గెలబోటీ ఏంటంటే మనకు బారుగా ఉంటుంది, దాన్ని తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా ముక్క, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇది కొవ్వు అనుకుంటారు, కరిగిపోయే కొవ్వు వేరు, ఇది గెలబోటీ అనమాట. ఈ గెలబోటీ అయితే వేసేద్దాం. ఇది కరగదు, ఇది మన కూరలో కరగదు, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. చక్కగా నీట్గా కడుక్కోవాలి. మూత పెట్టుకుని గెలబోటీని అయితే కట్టేసి మగ్గనేద్దాం. చూసారా, ఉడుకు పట్టేసింది బాగా. ఇదిగోండి, గెలబోటీ ఇలా నీరు ఊరుతుంది అనమాట. కొంచెం నీరు ఇలా ఊరుతూ ఉంటుంది. ఇదైతే కొవ్వు అయితే బాగా కరిగిపోయే కొవ్వు కాదండి, కరిగిపోయే కొవ్వు వేరే ఉంటుంది తెల్లగా. ఇదేంటంటే గెలబోటీ గెల. గెల అంటే ఇలా ఉన్నదాన్ని గెల అంటారు అనమాట. ఇదిగోండి, ఇది గెల. చూసారా, కుచ్చులుగా ఉంది. ఇలా కుచ్చులు ఉన్నది గెల అంటారు. కుచ్చులకి ఇలా ఈ పేగులు కూడా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత చూసుకుని వేసుకోవాలి, తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు పులుసులో. పసుపు, ఉప్పు వేసినాక కొంచెం నీరు ఊరుతుంది. చూసారా, ఉప్పు వేస్తే తొందరగా నీరు ఊరి మగ్గుద్ది అనమాట. కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా తక్కువ. పులుపు కదండి, పులుపుకి కొంచెం కారం పట్టచ్చు. ఇదిగోండి, ఇలా నీసు నీరు అంతా ఎగిరిపోయినాక అప్పుడు మనం నీళ్లు పోసుకోవాలండి. 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాం. ఇది కొంచెం ఉడికినాక అప్పుడు మామిడికాయ వేసుకోవాలండి. ముందే వేసుకుంటే మొక్క ఉడకదు అనమాట. మూత పెట్టి కాసేపు ఉడకనేద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోవాలి, ఇలాగా ఉడుకు పట్టాలి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు అనమాట. 10 నిమిషాలు మొక్క ఉడికినాక అప్పుడు ఇది వేయాలండి, లేకపోతే ముందే మామిడికాయ మొక్క ఎత్తి బీసుకుపోద్ది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. చక్కగా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం పులుపు దిగేలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా నీరు ఉండాలి. కొద్దిగా నీరు ఉంటే ఏంటంటే ఈ మొక్కల్లో గుజ్జు అంతా నీళ్ళల్లో దిగి మొత్తం మొక్కలకు కూడా గుజ్జు పడుతుంది అనమాట. మామిడికాయ మొక్కల్లో గుజ్జు అంతా దిగాలన్నమాట, ఉడకాలి. ఉడుకుతుంది ఇప్పుడు ఆ నీరు ఉంటే. మూత పెట్టుకుని కాసేపు అయితే ఉడకనిద్దాం, ఒక 5 minutes అయితే. ఈ మామిడికాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి, చూడొచ్చు మీరు. కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా జస్ట్ మామిడికాయ ముక్కలు మగ్గిపోవాలన్నమాట బాగా. మామిడికాయ ముక్కలు అలా మగ్గిందని తెలియక మనకు పులుసు సిక్కబడద్దు అనమాట. చిక్కబడితే మనకి కమ్మటి స్మెల్ వస్తుంది. అసలు ఇప్పుడు మూత తీయగానే మంచి కమ్మటి స్మెల్ అయితే వచ్చింది. పులుపు స్మెల్ వస్తుంది. అప్పుడు మనకు ఉడికిపోయిందని తెలిసిపోద్ది. ఇలా పులుసు కూడా చూసారా, మనం నీళ్లు పోసాం, చిక్కబడింది.
ఇలా ఇలా చిక్కబడిపోద్ది అనమాట. అప్పుడు మనం ముక్క కూడా ఉడికిపోయినట్టు లెక్క. ఇప్పుడు మన కూర అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. కొత్తిమీర ఇప్పుడైతే మన కూర వేసుకుని టేస్ట్ చేద్దాం. చూసారా చక్కగా ముక్కలుగానే ఉన్నాయి, ఎక్కడ కరగలేదు. గెలబోటి అంటే అదే అనమాట, మనకి ఎక్కడ కరగవు, ముక్కలుగానే ఉంటాయి. అందరూ కొవ్వు అనుకుంటారు, ఇది కరగదు, ముక్కగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని టేస్ట్ చేద్దాం మొత్తం. అసలు ఆ పులుపు వాసన భలే వస్తుంది, చక్కగా కమ్మగా వస్తుంది. గుజ్జుతో ఒకసారి టేస్ట్ మామిడికాయ ముక్క కూడా కలిపిస్తున్నాను, చక్క చితుకుద్ది కలిపితే అలా అలా కలుపుకుంటే మామిడికాయ ముక్క అది చూసారా చక్కగా ఉడికిపోయింది. అందులో అన్నంలో పెట్టుకుని అది తినేయటం ఇంకా మనం. ఎలా ఉన్నా చాలా బాగుందండి, అసలు పులుపు తగిలి. సో ముక్క కూడా టేస్ట్ చేయము ఎలా ఉందో. ముక్క కూడా బాగుందండి చాలా. ఇప్పుడు నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను కూర ఎలా ఉందో. అసలు నవ్వులో కొలితే చాలా టేస్ట్గా ఉంది ముక్క. చక్కగా మామిడికాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. చక్కగా మామిడికాయ ముక్కలు ఇలా అన్నంలో పెట్టుకుని చాలా బాగుందమ్మా, బాగుంటుంది ముక్క. గెలబేటి ముక్క కూడా చాలా బాగుంది టేస్ట్. మనకేంటంటే కొద్దిగా 1 గంట, గంటన్నర, 2 గంటలు టైం ఇచ్చామనుకో, ఈ మొక్క ఏంటంటే ఆ కూర పులుపు దాన్ని లాక్కుంటుంది, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్నంలో కలుపుకున్న ఈ మామిడికాయ ముక్క టేస్ట్, ఆ రైస్ పులుసు టేస్ట్ బాగుంటుంది. కొంచెం 1 గంట, 2 గంటలు టైం ఇచ్చామనుకో, ముక్క కూడా లాక్కుని అది కూడా పుల్లగా కారంగా బాగుంటుంది. వేడి కన్నా చల్లారితే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది. గలబోటి కానీ మామూలు బోటీల్లో కానీ ఎక్కువ శాతం మనం పులుపు వేసుకుంటేనే బాగుంటుందండి. గోంగూర కానీ, మామిడికాయ కానీ, చింత చిగురు కానీ, ఆ పులుపు టేస్ట్ బాగుంటుంది మనం మసాలాలు వేసే కన్నా. చూసారుగా గలబోటి ముక్కలు ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. ఈ బోటికి చాకరీ కూడా చాలా తక్కువ ఉండదు, జస్ట్ కోసుకుని ఇందులో వేసేసుకోవచ్చు, కడుక్కుని వేసుకుంటాం. సో చాలా సింపుల్, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇలా చక్కగా ఈ గెలబోటి, కొవ్వు ముక్క, ఈ మామిడికాయ ముక్కలు అన్నంతో పాటు ఇలా పెట్టుకుని కొద్ది కొత్తిమీర కూడా వచ్చేలాగా అందులో ఇలా తీసుకుని అలా పెట్టుకుంటే ఉంది ఆ మొక్క అసలు గొంతులోంచి అలా దిగిపోతుంది, బాగుంటుంది. ఆ నోటికి కూడా నాలుగుకి ఆ పులుపుదనం తగులుతుంటే ఉంది చూడండి. బోటి ఫ్లేవర్, చాలా బాగుంది. ఫ్లేవర్, బోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం మేము చెప్పామని కాదు కానీ వండుకుని చూసి తర్వాత ఒకసారి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో, అదిరిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.